వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన టీవీ యాంకర్ శ్యామలను పార్టీ దూరంగా ఉంచుతున్నట్లు ప్రచారం నడుస్తుంది. ఇటీవల ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టట్లేదు. అయితే పార్టీ ఆమెను గడప తొక్కనేయడం లేదంటూ కామెంట్స్ ఇప్పుడు పొలిటికల్లో వినిపిస్తున్నాయి. అయితే బుల్లితెరను విడిచిపెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన శ్యామల ఆ పార్టీకి ఫైర్ బ్రాండ్ గా మారుతానని అంతా భావించారు. అయితే గత 10 నెలలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యాలయంలో ఆమె పెద్దగా కనిపించట్లేదు. ప్రస్తుతం ఆ పార్టీలో ఆమె అధికార ప్రతినిధిగా ఉన్నారు, కానీ ప్రెస్ మీట్ పెట్టట్లేదు. అయితే యాంకర్ శ్యామల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధికార ప్రతినిధి హోదా దక్కించుకోవడం చాలా మందికి ఇష్టం లేదు. పార్టీలోనే ఆమెకు వ్యతిరేక వర్గం ఒకటి ఉంది. గత 10 నెలల కాలంలో ఆమె రాకపోవడం వెనుక ప్రత్యర్థుల హస్తం ఉన్నట్లు కూడా ఇప్పుడు ప్రచారం నడుస్తుంది. అయితే ఇటీవల ఆమెను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవట్లేదంటూ విమర్శలు బయటికి రావడంతో ఆమె జాగ్రత్త పడ్డారు. తనపై జరుగుతున్న ప్రచారానికి కౌంటర్ ఇచ్చారు. అయితే ఆమె ఇచ్చిన కౌంటర్ అనేది పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టకుండా సోషల్ మీడియా ద్వారా చెప్పడం అనుమానాలు మరింత బలం చేకూరుతుంది. ముఖ్యంగా ఏ పార్టీ అయినా అవ్వచ్చు, వైఎస్ఆర్సీపీ అయినా అవ్వచ్చు, టీడీపీ అయినా అవ్వచ్చు, నోరున్న నేతలదే పెత్తనం. అక్కడ గుర్తింపుకు రావాలంటే గట్టిగా మాట్లాడాలి. అయితే యాంకర్ శ్యామలకు పార్టీతో పాటు అధినేత వద్ద ప్రాధాన్యత పెరుగుతుందని కొంతమంది తట్టుకోలేకపోయారు. అయితే ఆమె సోషల్ మీడియాకు అడ్డంగా బుక్ అవుతుండడం కూడా పార్టీకి మైనస్ గా మారుతుంది. అందుకే ఆమెను ప్రాధాన్యత క్రమంగా పక్కన పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రచారం నడుస్తుంది. ముఖ్యంగా 10 నెలలుగా ఒక్కసారి కూడా పార్టీ తరపున మాట్లాడే ఛాన్స్ ఆమెకు దక్కలేదు. దీంతో తన విధేయత వీడియో జగన్మోహన్ రెడ్డి వద్దకు వెళ్తే ఆయన కొంత మెత్తబడి మళ్లీ అవకాశం ఇస్తారనే ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే శ్యామల పని అయిపోయిందంటూ పార్టీలో ఒక వర్గం గట్టిగా మాట్లాడుతుంది, కానీ ఆమె మాత్రం ఇక్కడే ఉన్నానని గట్టిగా చెప్తుంది.